హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి పవన్ మెమొరీస్. మేము ఇవాళ అయితే బయటికి వెళ్ళామన్నమాట. చూడండి ఇదంతా పంట పొలాలు. రోడ్డు ఒక్కసారి చూడండి, అస్సలు బాగాలేదు, మొత్తం అంతా పోయింది. దాన్ని రిపేర్ చేస్తున్నారనమాట. మేము ఇవాళ ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా? ఇదిగోండి రాయల్ రిచ్ కంట్రీ అన్న హోటల్కి అయితే వచ్చేసాము. దీంట్లో ట్రైన్ రెస్టారెంట్ అని ఉందండి లోపల. మేము దానికైతే వచ్చామండి. చూడండి లోపలికి ఇలా 1 కిలోమీటర్ ఆర్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి. హాఫ్ కిలోమీటర్ లోపలికి అయితే మనం వెళ్ళాలి. ఇదిగోండి హోటల్ వస్తుంది. ఈ హోటల్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఏమేమి ఆర్డర్ చేసాము, ఏమేమి తిన్నాము, నెక్స్ట్ మా పాపని బాబుని ఎలా వీడియోస్ తీసాను అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. హోటల్ కూడా చూడండి. ఇదిగోండి మేము ఇంతమంది వెళ్ళాము సరదాగా ఫన్నీగా. చూడండి హోటల్ అయితే ఇలా ఉంది. ఇది ఎంట్రీ అండి, మెయిన్ ఎంట్రీ. ఇది అటుపక్క హోటల్ ఎంట్రీ అండి. ఇటుపక్క బార్ అండ్ రెస్టారెంట్ అంటండి. రాయల్ రిచ్ కంట్రీ హోటల్ పేరు. ఇదిగోండి హోటల్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. ఇదిగోండి ఫిష్ అక్వేరియం. మా బాబు చూడండి ఆడుకుంటున్నాడు దాంతో, ఫిష్ తోటి. ఈ సోఫాస్ కింద ఫ్లోరింగ్ ఏంటి అంతా చాలా బాగుందన్నమాట. ఈవెన్ పైన అదిగోండి జూమర్ కూడా చాలా బాగుంది. చూడండి మేము లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట, ట్రైన్ రెస్టారెంట్ లోపలికి. ఇదిగోండి మా బాబాని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నవి అని చెప్పేసి. చూడండి రైల్వే స్టేషన్లో ట్రాక్ లాగానే ఉంది ఇది అచ్చం. చాలా నీట్గా అయితే ఉందండి హోటల్. ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే అండి, ఇంజిన్ పోయిందండి ట్రైన్ది. సో మనకి ఫుడ్ అయితే వాళ్ళే సర్వ్ చేస్తారు, ట్రైన్ ద్వారా రాదు. ఇదిగోండి అమరావతి ఎక్స్ప్రెస్. ట్రైన్లో వస్తే ఇంకా సరదాగా ఉండేదన్నమాట, పిల్లలతో వెళ్ళాం కాబట్టి. ఇదిగోండి ఇదే పోయింది, ఇంజిన్ పోయింది. ఇదిగోండి చూడండి ఆర్డర్ చేస్తున్నారనమాట, మెన్యూ కార్డ్ అయితే చూస్తున్నారనమాట. ఈలోపు మేము సరదాగా వీడియోస్ దిగుతున్నాము. మా పాప చూడండి ఏంటా ట్రైన్ అలాగే నుంచునుంది, కదలట్లేదని ఆలోచిస్తుంది. మేము చికెన్ సూప్ అయితే ఫస్ట్ ఆర్డర్ చేసాము, అది వచ్చేసింది. అది ఫస్ట్ టేస్ట్ చేసాము చికెన్ సూపు. చికెన్ సూప్ అయితే చాలా టేస్టీగానే ఉందండి. నెక్స్ట్ అయితే చికెన్ లాలీపాప్స్ వచ్చేసాయన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ ఇది కూడా ఏదో చికెన్ స్టార్టర్స్ అనమాట. ఇంకోండి రొట్టి, గ్రీన్ చిల్లీ చికెన్ అవన్నీ ఆర్డర్ పెట్టామన్నమాట. తండూరి రొట్టీలోకి గ్రీన్ చిల్లీ చికెన్ వేసుకుని ట్రై చేశాను ఫస్ట్, చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ రెడ్ చికెన్ అయితే ట్రై చేశాను, ఇది కూడా చాలా టేస్ట్ అనిపించింది. బిర్యానీ అండి ఇదైతే అస్సలు ఆర్డర్ చేసుకోకండి, అస్సలు బాగాలేదు బిర్యానీ వచ్చేసి. కానీ అలాగే టేస్ట్ చేశాను. ఇదిగోండి లాస్ట్కి మా ఫైనల్ బిల్ అయితే ఇంత వచ్చిందంట. అదే హోటల్లో ఉన్న పైన గ్లాస్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఆ గ్లాస్ మీదే కూర్చుని ఈవినింగ్ టైమ్స్ మనకి అక్కడే డిన్నర్ సర్వ్ చేస్తారు. వాడికైతే బాగా నచ్చింది ప్లేస్. ఈవెన్ తనీషకు కూడా బాగా నచ్చేసింది. ఇదిగోండి అవుట్ సైడ్ చూసినట్టయితే స్విమ్మింగ్ పూల్, అటు సైడ్ ఏమో మ్యారేజ్ రిసెప్షన్ హాల్ ఉందండి. అవుట్ సైడ్ కూడా చాలా బాగుందండి హోటల్. మనం ఏమైనా పెళ్ళి ఫిక్స్ ఆ టైం ఉంటే ఆ పక్కనే హాల్ కూడా ఉందండి. ఇదిగోండి మా పిక్స్ మేము అయితే ఇలా ఎంజాయ్ చేసాం పిక్స్ తీసుకొని. మా అమ్మ చూడండి మా తనీషా కళ్ళన్నీ స్విమ్మింగ్ పూల్ వైపే ఉన్నాయన్నమాట. దానికి వాటర్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడెప్పుడు వాటర్ దగ్గరికి వెళ్ళిపోదామా అని ఎదురు చూసింది. ఫైనల్గా దాన్ని వాటర్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళాను. ఇంటి దగ్గర అయినా అంతే అండి, వాటర్ కనిపిస్తే చాలు
చూడండి తలుపు తీయమని అడుగుతుంది. చూడండి దాని ఫేస్లో ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో. వాటర్లో కూర్చోబెట్టంగానే స్విమ్మింగ్ పూల్లో దింపి చూడండి దాని ఎక్స్ప్రెషన్ అయితే చూడండి. అక్కడే ఉండిపోతానని గొడవ చేసింది, మాతో రానని గొడవ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.